నిహారిక గారు మా అందరి కోసం మీరు ఎన్నో చేస్తున్నారు, మీకోసం నేను ఒకటి చేయాలనుకుంటున్నా. సుధీర్ యాక్చువల్లీ నా కోసం నువ్వు ఒకటి చేస్తావా? మీరు అడగాలే గానీ కొట్టుకుంటాను గుండెను కూడా ఆపేస్తాను. అది కాదు ఆపాల్సింది, ఇంకోటి. ఏంటి? నువ్వు ఎపిసోడ్ అయిపోయే ముందు ఇట్లా లవ్ యూ ఆల్ చెప్పే ముందు అని ఒకటి అంటున్నావు కదా, అది ఆపేవా? కరెక్ట్ గా టీవీ చూసినప్పుడు తినేటప్పుడు వస్తుంది అది, అస్సలు బాగాలేదు, ఎక్కట్లేదు ఫుడ్. ఏమండి అందరినీ ప్రేమిస్తున్నాను, మేమందరం మనందరం లవ్ యూ చెప్పు. నాకు రాను కూడా రాదు. ఏంటి ఎలాగైతే చెప్పండి ఒకసారి, ఎలాగా చెప్పండి, అది ఎలాగో చెప్పండి, అప్పుడు ఆపేస్తాను. రాను. సరే నేను ఒకసారి చూపిస్తాను. ఆల్ రైట్ ఆడియన్స్, సీ యు ఆల్ నెక్స్ట్ వీక్ విత్ సమ్ మోర్ ఎంటర్టైన్మెంట్ అండ్ సమ్ మోర్ ఫన్. అండ్ టేక్ కేర్, బై బై, లవ్ యు ఆల్. ఏంటి రాలేదు, ఆగిపోయింది మధ్యలో. ఏంటిది? ఇదేంటి అసలు? ఓకే, మీరు అది ట్రై చేస్తుంటే మెల్లిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ట్రై చేయాల్సి దరిద్రం, అది నువ్వు అసలు చెప్పకు. వద్దు, ఇప్పుడు అది అనద్దు అంటున్నారు అంతే కదా. సరే మారుసా, మన వాళ్ళందరూ ఈ ఎపిసోడ్ ఏం చేశానంటే మీకు ఒక గిఫ్ట్ ఇచ్చేలా ప్లాన్ చేశాను. మా కోసం మీరు ఇంత చేస్తున్నారు, మా ప్రొడక్షన్ బిల్స్ కడుతున్నారు, మీకోసం ఆ చిన్న చేయలేనా? ఫస్ట్ నువ్వేం గిఫ్ట్ ఇస్తున్నావు? ఒక చిన్న లెటర్ తీసుకొచ్చా మీకోసం. అంతేంటి మ్యాటర్? ఏమండి నా గుండెల నుంచి వచ్చిన వర్డ్స్ అన్ని రాశాను తెలుసా, ఒక పేపర్ సరిపోలా. సరే చెప్పు. నిహారిక ఓ నిహారిక, అడగకుండానే ఆటానిచ్చావు, అడుగుదామనే లోపే బేటా ఇచ్చావు. టాలెంట్ కి అద్భుతమైన వేదికనిచ్చావు, దానికి జడ్జిగా రాధికనిచ్చావు. షూట్ చేయడానికి కెమెరానిచ్చావు, వెయిట్ చేయడానికి క్యారవాన్ ఇచ్చావు. చెమట పడితే టచ్ అప్ ఇచ్చావు, చీకటి పడితే ప్యాకప్ ఇచ్చావు. నాకెందుకు దేవుడా ఇదంతా వినడానికి చెవులు ఇచ్చావు? దీనికి ఎలా అంటే నెక్స్ట్ దానికి మీరు నిహారిక దారి లేని వాళ్ళకి కొత్త మార్నింగ్ ఇచ్చావు, దారి తప్పుతున్న నాకు వార్నింగ్ ఇచ్చావు. అందుకే నువ్వు నాకు నచ్చావు నచ్చావు నచ్చావు. ఇది కవిత్వం కాదు, కపిత్వం. ఇదంతా వింటుంటే మీకు వింత అని అనిపించట్లేదా? వింత కాదు, ఇది వింటుంటే నేను ఎగ్రీ. I got it. Don't waste your energy. చూడండి మరి నా గిఫ్ట్ ఎలా ఉన్నదంటే అసలు ఎలా ఉంటది మీరు ఊహించుకోండి. అమ్మో, రాధిక గారు అసలే చాలా పెద్ద హిట్ ఇచ్చారు. నీ గిఫ్ట్ నాకు అసలు ఎక్కలేదు, కానీ ఐ థింక్ రాధిక గారు షీ నోస్ మీ, షీ అండర్స్టాండ్స్ మీ. నేను అంటే చాలా ఇష్టం ఆవిడకి. ఏదైనా మంచిగా ఎక్స్పెన్సివ్ గా ఏదైనా తెస్తారేమో చూద్దాం. ఓకే, so let me welcome the beautiful Radhika garu on stage please. మన కోసం పెద్ద గిఫ్ట్ తెచ్చినట్టుందా? ఓ, ఒక గిఫ్ట్ అంటే షాక్ అవ్వాలి కదా. అవ్వాలి. మనం చాలా ఎక్సైట్ అవ్వాలి కదా. మనం చాలా హ్యాపీగా ఉండాలి కదా. Oh my god, you're done. I'm excited. యా. Oh my god. ఏయ్, సుధీర్, Once again. అది ఆట కాదు, అది వేరే ఆట. Ready? 1 2 3. ఇరేజర్ ఇచ్చారేంటి రాధిక గారు? ఇండస్ట్రీ రికార్డ్స్ అంతా నువ్వు ఇరేస్ చేయాలి. ఇంటెన్షన్ మంచిది కానీ గిఫ్టే కొంచెం cheap. అప్పుడప్పుడు నాకే ఇవ్వండి, నీకెందుకు? నేను చేసిన తప్పులు కూడా ఎరేజ్ చేసుకోవడానికి. బాబు, దానికి ఇరేస్ చాలదు. ఒక పెద్ద బాటిల్ యాసిడ్, ఫెనాయిల్, హార్పిక్ ఇవన్నీ కలిపి యూజ్ చేయాలి. ఏదైనా చెక్ కావాలా? లేదు, దానికి కూడా మీరు ఇరేజర్ యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, ప్లీజ్. ఓకే. Yes ma'am, welcome to Aata. Thank you ma'am, thank you so much. నిహారిక గారు సర్ప్రైజ్ అయ్యారు కదా. షాక్ అయ్యాను సుధీర్. షాక్ అయ్యారా? నెక్స్ట్ మాస్టర్ వస్తారు. రఘు మాస్టర్. ఓకే, let me welcome the stylish choreographer Raghu Master on stage please. మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. నిహారిక గారు చాలా ఇష్టంతో తెచ్చాను మీకు గిఫ్ట్. సుధీర్, ఏదో జ్యువెలరీ ఏదో ఉంటుంది, టంగ్ టంగ్ అని సౌండ్ వస్తుంది. ఏం మాస్టర్ గరిటిచ్చారండి? అదేంటి నిహారిక గారు, మీరు ఎంత మంచి, నా బెస్ట్ ప్రొడ్యూసర్ మీరు. 100 మందికి 1000 మందికి అన్నం పెడతారు, ఇంకా పెట్టాలి, లక్షల మందికి పెట్టాలని చూస్తున్నాను, అందుకే తెచ్చాను ఇది. ఈ గరితో లక్షల మందికి మీరు తిన్నారా? ఇంకా లేదు. మీరు వెళ్ళండి, నేను కూడా మీకు కూడా వడ్డిస్తుంది. అవునా? థ్యాంక్ యూ రఘు మాస్టర్. పెట్టుకో, పట్టుకో. ఈ గిఫ్ట్లు నా వల్ల పట్టలేదు, నేను వెళ్ళిపోతాను. ప్లీజ్ ఇప్పుడు వీళ్ళ కాబట్టి పాపం వాళ్ళ గిఫ్ట్లు ఇచ్చారు, జడ్జెస్ కాబట్టి అలా ఉన్నది. అదే మన ప్లేయర్స్ ఇచ్చే గిఫ్ట్లు చూస్తే మైండ్ తిరుగుతుంది, మీకు అర్థమైందా? ఓకే, ప్లేయర్స్ ఏదో ఇంట్రెస్టింగ్ గానే తెస్తారు అనిపిస్తుంది. లెట్స్ సీ. ఓకే, మరి ప్లేయర్స్ ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసుకోవాలి అంటే ప్లేయర్స్ పిల్లలు కాబట్టి లెట్ మీ వెల్కమ్ ప్లేయర్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. నిహారిక గారు
మీకు ఏ బహుమతి ఇద్దామని రాత్రి పగలు ఆలోచించి చించి చించి ఈ గొప్ప బహుమతిని తీసుకొచ్చాను. ఏంటి సుధీర్ ఆస్తంతా రాసిచ్చిందంటావా? నాకు ఎందుకో డౌట్ గానే ఉంది బట్ తీయండి. Once again! భయపడుతున్నావా? ఏంటి విష్ణు నువ్వు కూడా లెటర్ రాసావా ఏంటి? ఖాళీ పేపర్ తెచ్చేయండి నాన్న. చరిత్రలో మీకంటే ఒక పేజీ ఉండాలని ఆలోచించి ఆ పేజీ తీసుకొచ్చాను మీకోసం. పెద్ద పేజీయే. నిహారిక ఆ పేపర్ కి ఇరేజర్ కావాలా? ఇంకావ్య షాపింగ్ చేసావు నాకు? మీకోసమే తెచ్చా స్పెషల్ గా. Once again! అయిపోయింది, నేను చూస్తాను ఆ దరిద్రాన్ని, ఇంకేం నేను చేయలేదు. చూడలేదు కదా. ఎందుకు కావ్య ఇది? నిహారిక మ్యామ్ ఇండస్ట్రీలో దుమ్ము దులిపేయాలని తీసుకొచ్చా ఈ గిఫ్ట్. ఎలా ఉంది? వావ్ ఇది పట్టుకోండి, ఈ చేతితో ఇది పట్టుకోండి. బా! దుమ్ము దులపడానికే వచ్చిన. నిహారిక గారు ఫస్ట్ టైం ఆటలో బయటికి రావడానికి టైం పడుతుంది. నవ్వాపుకుంటున్నావు కదరా? నేను డైరెక్ట్ నవ్వేస్తున్నా. మీరైనా మంచి గిఫ్ట్ తెచ్చారా? టాప్ గిఫ్ట్ ఇది. చూడండి రాధిక గారు, చూడండి సెట్ టాప్ లో ఉండే గిఫ్ట్ అంట. టాప్ లేసిపోతుంది. పట్టు చీర అనుకోండి, తీయండి అదిరిపోద్ది. ఇదేంటి సమీరా ఇలా ఉంది? ఇంటెలెక్చువల్ గా ఆలోచించాలి. రెండెందుకు? టాలీవుడ్ లో జెండా పాతారు కదా మీరు అన్ని విధాలుగాను. బాలీవుడ్ హాలీవుడ్ లో కూడా పాతాలని చెప్పి 2 జెండాలు తెచ్చాను. సెట్ పైకి వెళ్ళి పాతండి ఫస్ట్. ఇలాంటి అద్భుతమైన గిఫ్ట్లన్నీ చూసాక అసలు ఈ గిఫ్ట్లు ఇవ్వాలన్న కాన్సెప్ట్ ఎవడు కనిపెట్టే? సుధీర్ ఈయనకే వచ్చింది. ఈ కాన్సెప్ట్ కథ క్రియేషన్ క్రియేటర్ అంతే నేనే. దేనికో అని అడిగారు కదా మాస్టర్, దీనికి ఇట్రా. మీరు ఒకటి ఆలోచించండి, వీళ్ళందరికన్నా ఈ గిఫ్ట్లని చూసిన తర్వాత నా కవిత్వం కొంచెం బెటర్ అనిపించిందా లేదా? లేదు. నా దగ్గర ఇంకో 2 ఉన్నాయి. బాగుంది బాగుంది. నన్ను అందరు కార్నర్ చేస్తారు, నేను వెళ్ళి కూర్చుని పోతా ప్లీజ్. నా నిహారిక వల్ల గారు అవ్వట్లేదు. మీరు హ్యాపీగా వెళ్ళి కూర్చోండి. నిహారిక గారు మీరు ఉండండి. ప్లేయర్స్ ప్లీజ్ టేక్ ఎ సీట్స్. ఈ ఎపిసోడ్ గిఫ్ట్ మీకు నచ్చలేదు కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్ మంచి ప్లాన్ చేస్తాం. వద్దు ప్లీజ్ వద్దు. అసలు ఈ ప్లాన్ లో నాకు ఒక డౌట్, ఈ చెత్త గిఫ్ట్ మీరు ఏదైతే కొన్నారో ఇది కూడా మా ప్రొడక్షన్ డబ్బుల నుంచే కొన్నారా? లేదండి, సొంత డబ్బులు కష్టార్జితం మా డబ్బులతో కానీ బిల్లు మీ దగ్గర పెట్టాము. వెళ్ళొచ్చా నేను? 1 సెకండ్. గిఫ్ట్లు ఇంటికి పంపిమంటావా?